హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి. గాలి వాన అన్నట్టు చాలా విపరీతంగా వర్షం అయితే మబ్బులన్నీ నల్లగా కమ్మేశాయి. నేనైతే వేడివేడిగా ఏమైనా చేద్దామనుకున్నాను. మా వాళ్ళకి ఆనియన్ బోండా అంటే చాలా ఇష్టం అండి. అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా ఉంటాయి ఇవైతే. దీనికదే ముందుగా ఆనియన్ అనేది చాలా సన్నగా పొడవుగా చాప్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కోసుకుంటే నేను దాంట్లో క్యాప్సికమ్ కానీ వేసాను. 2 కలిపి చేస్తున్నాను. మనం దోసపిండి బ్యాటర్ వేసుకుంటాం కదండి, దాంట్లో కొంచెం అటుకులు అనేది వేస్తే కలర్ అనేది చాలా బాగా వస్తాయి. అది బోండాలు అనేది చాలా క్రిస్పీగా బాగా ఉంటాయండి. లోపలంతా మెత్తగా ఉంటాయి. ఇది కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దోసపిండి బ్యాటరే కొంచెం వేసుకోవాలండి, ఎక్కువైతే వేయకూడదు. ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇది బాగా ఫ్లఫీగా అంటే బాగా నురుగొచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువగా ఎంత మిక్స్ చేస్తే పునుగులు అనేవి అంత క్రిస్పీగా అంత స్పాంజీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టు ఉంటాయండి. ఇప్పుడైతే కాసేపు పక్కన పెట్టేసి ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. నేనైతే ఫ్రీడమ్ ఆయిలే ఎక్కువ యూజ్ చేస్తానండి డీప్ ఫ్రైకి అయితే. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి మీ కంఫర్ట్ బట్టి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చిన్ని వేసుకోవాలండి. పునుగులు అనేవి ఎక్కువగా పెద్దవి వేయకూడదు, చిన్నవి ఒక్కొక్క బ్యాచ్ లాగా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ అనేది వేసాను. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే కరెంట్ అనేది పోతూ వస్తూ ఉందండి, అందుకే వీడియో మొత్తం తీయాలంటే వీలు పట్టలేదు. ఈ గాలికైతే బయటైతే వర్షం విపరీతంగా. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఊర్లో అయితే మా బుచ్చిరెడ్డిపాలెంలో చాలా ఫేమస్ అండి ఆనియన్ బోండా అనేది. ఇవి ఎంత బాగుంటాయంటే నోట్లో వేసుకోగానే అలాగే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. ఇలాగే మంట అనేది మీడియంలోనే డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. పక్కనైతే పక్షులు అరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే కాబట్టి పాపం అయితే కిటికీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇలా ఒక్కో బ్యాచ్ వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక పక్క అయితే వర్షం అండి, మా కిటికీ దగ్గరకు వచ్చి అరుస్తూ ఉన్నాయి. వర్షానికి కిటికీ దగ్గర చేరిపోయినాయి అన్నీ వచ్చి. మా ఇంట్లో అయితే ఇలా ఈరోజు అయితే చేశానండి. మీరు మీ ఫ్యామిలీతో ఈ రెసిపీ అనేది చేసుకొని ఎంజాయ్ అనేది చేయండి. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకొని సపోర్ట్ మీ మై వీడియోస్. నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.